హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద పాల్ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన వాగమాన్లో అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం అలిపీకి. అయితే అల్పూజా దగ్గరికి వెళ్తే మనకైతే హౌస్ బోట్ అయితే బుక్ అయిపోయిందంట. అక్కడ నుంచి హౌస్ బోట్లో అయితే ఈరోజు స్టే అయితే ఉంటుంది. ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం దాకా హౌస్ బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పొద్దున్నే బయటకు వచ్చి చూసుకుంటే వెదర్ అయితే ఇలాగుంది. మొత్తం ఫాగీగా ఉంది. టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఇంకా ఫాగ్ అయితే ఇలానే ఉంది. మనం ఇక్కడ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక మనం అలిపి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి అలిపి 95 కిలోమీటర్స్ 97 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి అలిపి హౌస్ బోట్ దగ్గరికి. ఇక మనం టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇక మనం అలిపి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ లోపలైతే దిగాలి. లోపలికి ఫుడ్ అయితే ఇలా పెట్టారు. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళైతే పెట్టుకోవటమే. లోపలైతే ఇలా ఉంది. వాగమాన్లో అయితే మన లగేజ్ అన్ని ప్యాక్ చేసుకొని అయితే రూమ్ చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోయాం అలిపికి. వర్షం అయితే మాత్రం పొద్దున్న 6ంటికి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా అసలు ఆగను కూడా ఆగలేదు. మామూలుగా పడతలేదు వాన అయితే. బట్ కాకపోతే మనకి టైం లేదు కాబట్టి వర్షంలోనే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా వాగమాన్కి అయితే ఇక్కడతో అయితే ఎండింగ్ అయిపోద్ది. ఇక్కడ నుంచి అలిపి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇక్కడ వాగమాన్లో 2 విజిటింగ్ ప్లేస్లు అయితే ఉన్నాయి. అవి కూడా వర్షం వల్ల అయితే స్కిప్ చేసుకొని ఇక అలిపికి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడక్కడ ఇలా చిన్న వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. వాన అయితే మాత్రం అసలు మామూలుగా పడతలేదు. అసలు పొద్దున్న నుంచి ఆకోకుండా కంటిన్యూస్గా అయితే పడుతుంది వర్షం. ఇవన్నీ పొలాలంట. కాకపోతే నీళ్ళతో అయితే మునిగిపోయినాయి వర్షాల దెబ్బకి. అసలు చెరువులు లేదా పొలాల్లో కూడా అర్థం అవ్వట్లేదు. అలా ఉంది పక్కన వ్యూ అటు ఇటు. మనం అలిపి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంకా 20 కిలోమీటర్స్ అలా అయితే ఉంది. పక్కన సైడ్ వ్యూ చూసుకుంటే మాత్రం ఇలాగుంది. ఇటు పక్క సేమ్ ఇలానే ఉంటుంది ఎటు చూసినా కానీ. అటు ఇటు ఆ పొలాలు చూసుకుంటే మధ్యలో అయితే రోడ్డు అయితే మాత్రం బాగుంది.
ఇక్కడైతే డ్యామ్ అయితే ఒకటి ఉంది, చిన్నది నది టైపు. ఇదైతే నది, ఇది వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి బీచ్లో అయితే కలుస్తుంది సముద్రంలో. మ్యాప్లో చూసుకుంటే కనపడుతుంది మనకి. ఇది ఏ నదో తెలియదు కానీ పెద్దది. ఇదంతా వెళ్ళిపోయి బీచ్లో అయితే కలుస్తుంది మనకి ఇదంతా. ఇటు చూసుకుంటే గేట్లు అయితే ఉన్నాయి, డ్యామ్ గేట్లు. ఆ డ్యామ్ అన్నది దాటిన తర్వాత అయితే మనం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదంతా అల్పూజా సిటీ అయితే ఇది. ఇంకా అవుట్స్లో ఉన్నాం, కొంచెం లోపలికి వెళ్తే సిటీ అయితే వస్తుంది. మన బోట్ హౌస్కి అయితే ఇటే దారి. ఇంకా బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడైతే కలుసుకుందాం. మనం మన బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మై ట్రిప్ హౌస్ బోట్ అయితే ఇదే అల్పూజాలో, అల్పీలో. ఇది వచ్చేసి మనం వెళ్ళబోయే బోట్ అయితే, ఇప్పుడు మనం బుక్ చేసుకున్న బోట్ అయితే ఇదే. లగేజ్ అయితే తీసుకొని బోట్లోకి అయితే వెళ్ళిపోతాం. మన బోట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇదంతా మనం ఈరోజు రేపు మార్నింగ్ వరకు స్టే ఉండబోయే హౌస్ బోట్ అయితే ఇదే. హౌస్ బోట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మన స్టార్టింగ్ హాల్ అయితే ఇలాగుంది హౌస్ బోట్లో. ఇక్కడ డ్రైవింగ్ సీట్ అయితే ఇలా ఉంది. ఇలా ఇటు పక్కకు కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే ఏదో లాక్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఒక బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ మనం బుక్ చేసింది. బెడ్ అయితే బాగుంది. ఏసీ ఒకటి ప్రొవైడ్ చేశారు, ఫ్యాన్ ఒకటి, లైట్స్. అండ్ ఇక్కడ నుంచి ఇది వ్యూ అయితే ఇలాగుంది ఫ్రెండ్స్. లోపల బెడ్ మీద నుంచి కూర్చొని చూసుకుంటే వ్యూ అయితే ఇలాగుంది. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే ఇలాగుంది. లైట్, షవర్ ప్లస్ వాటర్ ప్లస్ ఇది బాత్రూమ్ అయితే ఇలాగుంది. లోపల ఇంటీరియర్ బాత్రూము. ఇటు వచ్చేస్తే ఇక్కడైతే వీళ్ళది కిచెన్ అయితే ఉంది, మనం ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇంకో బెడ్రూము. ఇది మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంది. ఒక చిన్న బెడ్ వచ్చి ఇలాగా. దీని బాత్రూమ్ అయితే ఇలా ఉంది. దీని బాత్రూము, ఈ రూమ్ వచ్చేసి యావరేజ్. ఇక్కడ దీని వ్యూ అయితే ఇలాగుంది ఫ్రెండ్స్. ఇలా బయటకు వస్తే ఇదైతే ఇక్కడ ఏదో ఉంది. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఈరోజు మనం నైట్ స్టే ఉండే బోటు ఈరోజు అయితే ఈ బోటే. ఇటు సైడ్ అయితే మన బోట్ అయితే వెళ్తుంది. ఇటు సైడ్ లోపలికి. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది లైట్గా ఇక్కడ.
ఇటు సైడ్ ఎలాగైతే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అక్కడ దాకా అయితే వెళ్తాము. లోపలికి ఎంత దూరం వెళ్తామో తెలియదు. వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అయితే ఇదే ప్లేస్కి అయితే తీసుకొచ్చి స్టే అయితే ఉంటుందంట మనకి ఇక్కడ. కాంప్లిమెంటరీ కింద అయితే స్టార్టింగ్ వెల్కమ్ జ్యూస్ అయితే మాత్రం లెమన్ వాటర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం బోట్లో అయితే సెటిల్ అయిపోయాం. ఇక బోట్ హాల్ వ్యూ అయితే ఇలాగుంది. బయట అందరూ ఎక్కడోళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. బ్యాక్ వాటర్స్ అయితే మనం వ్యూ అయితే భలే ఉంది. బోట్స్ అన్నీ వరుసగా వెళ్తున్నాయి. సాయంత్రం ఈవినింగ్ 5కి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి వాటి ప్లేసుల్లో వాటిని అయితే పెట్టేస్తారంట. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఫిష్, ఫ్రాన్స్, క్రాప్స్ అయితే ఉన్నాయంట. అవి ఒకవేళ మనం తీసుకుంటే వాళ్ళు నైట్కి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తామన్నారు. అది మన ఇష్టం, అది తీసుకోవటం లేదనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూసి తీసుకుందాం. ఇది వచ్చేసి డబుల్ డెక్కర్. ఇది ఇటుది మనకి ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ బోట్ అయితే ఇలాగుంది. చాలా చిన్నగా అయితే ఉంది. మనది వచ్చేసి డబుల్ బెడ్రూము. అది దీని మీద కాస్ట్ తక్కువ ప్లస్ బోట్ చిన్నది. మనది వచ్చేసి డబుల్ బెడ్రూమ్. ఈ బోట్ అంటే షికారా బోట్స్ అంటే అవి 2 hours 3 hours షికారు చేయడానికి మాట్లాడుకున్నాం కదా, అవి అయితే ఆ బోట్లు. ఇవి అయితే 1 day స్టేయింగ్కి అయితే మనం తీసుకున్న బోట్ అయితే హౌస్ బోట్. ఇదేదో పెద్ద బోట్ లాగా అయితే ఉంది. పెద్ద బోట్ ఇది వచ్చేసి. ఇది లోపల ఇంటీరియర్ అయితే బాగుంది. ఇది మరి ఇది ఎంతమందికో తెలీదు. కాస్ట్ కూడా 60,000 70,000 అయితే ఉంది. ఈ లోపల పైన వ్యూ అయితే ఇలా ఉంది. ఇది లగ్జరీ బోట్ అనుకుంటుంది. ఇంకా సూపర్ అయితే ఉంది వ్యూ లోపల. ఇది వచ్చేసి షికారా బోట్స్. సూపర్ లగ్జరీ బోట్ అంట. ఇదైతే 6 bedrooms అయితే ఉంటాయంట లోపల. కాస్ట్ అయితే ఎంతో తెలియదంట, చెప్పలేదంట. అది ఫుల్ ఏసీ అంట. మనకైతే ఓన్లీ నైటే ఏసీ మనకి. ఇలా అక్కడ నుంచి అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే లంచ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ లోపల ఇక్కడైతే పార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ లంచ్ బ్రేక్ అయితే ఉంది. కొంచెం సేపు మన లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తాం. Also, chicken market, fish market. ఇక్కడ అదే మనం ఫిష్ మార్కెట్ అయితే చెప్పారు కదా, ఇక్కడేనంట. అయ్యి మనకి ఇష్టం అయితే తీసుకోమన్నారు. లేకపోతే వాళ్ళు నైట్ ప్రొవైడ్ చేసేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈవినింగ్ అదే నైట్ డిన్నర్కి చికెన్ అంట. ఇప్పుడైతే ఫిష్ అయితే వండారు. నైట్కి వచ్చేసి చికెన్ అయితే ప్రొవైడ్ చేస్తారంట డిన్నర్కి. ఎక్స్ట్రా మనకి ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడైతే తీసుకోమన్నారు. చిన్న బోట్ అయితే ఇది. అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది మన బోట్ది. చేపలు అయితే ఇలా ఉన్నాయి. వచ్చేసి టైగర్ ఫ్రాన్స్ అంట. చేపలు వచ్చేసి క్రాప్స్, పీతలు అంటారు కదా. మనమైతే ఈ ఫిషెస్ అయితే తీసుకున్నాం. వెయిట్ వచ్చేసి 1 kg 140 అయితే వచ్చింది. ఇవి వచ్చేసి ఆక్టోపస్ అంట. అదే నీళ్ళల్లో ఉంటాయి కదా. ఇదైతే ఇలా ఉంది ఆక్టోపస్. వాటిని కూడా
తినొచ్చు మనం. అవి కూడా వండి పెడతారు మనకి తీసుకుంటే. ఇంక మధ్యాహ్నం లంచ్ వచ్చేసి రైసు, కర్రీ, కార్డ్, ఆనియన్స్, దొండకాయ ఫ్రై, ఫిష్ అయితే మనిషికి వచ్చి పర్ హెడ్కి వచ్చేసి ఒక పీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సాంబార్ అయితే ఇచ్చారు, వాటర్ బాటిల్స్. టేస్ట్ అయితే ఎలా ఉందో తినేసి చెప్తాను. నేనైతే రైసు, దొండకాయ ఫ్రై, ఫిష్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ దొండకాయ ఫ్రై అయితే తిని తర్వాత సాంబార్తో అయితే తింటాను. దొండకాయ ఫ్రై అయితే సూపర్ ఉంది. అటుది అదంతా వద్దన్నా, నేనేది అన్న కాదు. స్ట్రైట్గా పట్టుకో చాలు, 10 సెకండ్లు స్ట్రైట్గా పట్టుకో. అగ్నిరాగ స్వచ్ఛమైనది.
చేపలు అయితే పడుతున్నారు. వల చూడండి భలే వేస్తున్నాడు. అలా బోట్ దగ్గర నుంచి అయితే బయటకు అయితే వచ్చి కొంచెం సేపు తిరుగుదామని అయితే వచ్చాము. ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు వీళ్ళు. చేపలు వస్తాయో లేదో చూద్దాం. చిన్న చిన్న చేపలు అయితే వస్తున్నాయి వీళ్ళు వేసినప్పుడు. మరి ఇప్పుడు ఏమైనా వస్తాయో రావో అని చూద్దాం. వల అయితే పైకి లాగుతున్నాడు ఫ్రెండ్స్. చేపలు అయితే ఏం పల్లా. అదే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే బోట్లో అయితే స్లీపింగ్ అన్నాం కదా, ఇక బోట్లో అయితే నిద్రపోతున్నాం అందరం. ఇక రేపు మార్నింగ్ అయితే లేచి 8 or 9కి అయితే మనం ఇక ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి కొచ్చి అయితే స్టార్ట్ అయిపోతాం. మనం రూమ్ అయితే అది బోట్ హౌస్ అయితే చెక్అవుట్ చేసేసి రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే మన బోట్ వాళ్ళే ఇది చేస్తారంట. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడ నుంచి అయితే కొచ్చి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.